తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ ఇంజనీరింగ్ ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరి నారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రాజా ట్యాంక్ వాటర్ వర్క్స్ సమీపంలో ఆందోళన రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్సీ సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరవుతారని తెలుసుకుని కలెక్టరేట్కు చేరుకుని మంత్రి నారాయణకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. తమ సమస్యలు తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ ఉద్యోగులు కోరారు. మేము ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ సంఘం తరఫున మేము గత 10 రోజులుగా సమ్మె చేస్తున్నాము. ముందుగా సిడిఎంఏ గారికి తెలియపరిచి, అందువల్ల 10 రోజుల నుంచి మేము లోకల్ ఎమ్మెల్యే గారికి, నారాయణ గారికి, అలాగే కొండబాబు గారికి మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలకి ఇబ్బందుల దృష్ట్యా మేము వాటర్ సప్లైలోని స్ట్రీట్ లైటింగ్ ఆన్ ఆఫ్కి కొంతమంది సిబ్బందిని పంపించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎమర్జెన్సీ సప్లైగా అందరూ అందుబాటులో ఉండేలాగా మా సిబ్బందిని పంపించి శాంతియుతంగా సమ్మె చేసుకుంటున్నాము. ప్రస్తుతం మాకు అందరికీ కూడా 13,087 రూపాయలు రావడం వల్ల జీతం వస్తుంది. దీనికి అధిక ధరలు బట్టి కుటుంబ పోషణ కష్టమయ్యే చాలామంది అప్పుల పాలు అయిపోతున్నారు. కావున ఈ సమ్మె ద్వారా కొంచెం మా కష్టాలందరూ గుర్తించి ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఈరోజు మన మున్సిపల్ మినిస్టర్ గారికి ఈ వినతిపత్రం ఇచ్చి తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా మాట్లాడి మాకు జీతం పెంచుతారని ఆశించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరికి కూడా ఇదే జీతానికి సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఇవ్వడం వల్ల ఎంప్లాయీని చూపించడం వల్ల కనీసం ఇంట్లో ఎవరికైనా పెన్షన్ ఉన్నా కానీ ఆ పెన్షన్ కూడా ఇవ్వకుండా అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలు ఏమీ రావట్లేదు. ఈ వచ్చే 13,087 రూపాయల జీతంతో సంక్షేమ పథకాలు కూడా తీసుకోలేనంటే పరిస్థితి ఉన్నది. అందువల్ల అందరూ ఇబ్బందులు పాలవుతున్నారు. కావున ఇప్పుడు ఇదివరకు హెల్త్ వారికి 21-24 వేలు ఇస్తున్నారు. అలాగే కనీసం మాకు 13,000 ఉండిపోయింది. ఈ గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని విడదీసి మాకు తక్కువ శాలరీలో ఉండిపోయి ఇదివరకు ఎప్పుడు పెరిగినా కానీ అందరికీ కలిపి పెరిగింది. కానీ గత ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళని హెల్త్ వాళ్ళకే పెంచి మా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, పార్క్ మజ్దూరు ఇటువంటి వాళ్ళని ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న వాళ్ళని పెంచకుండా మాకు అన్యాయం చేశారు. అందువల్ల ఈ ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని మా సేవలను గుర్తించి వాటర్ సప్లై ఇప్పుడు కూడా కరోనా టైంలో కూడా నిర్విరామంగా అందరూ ఇంట్లో ఉన్న టైంలో కూడా మా వాళ్ళందరూ పనిచేసి అందరికీ కూడా మంచినీరు ఎమర్జెన్సీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈరోజు కూడా మేము సమ్మె చేసినా కానీ మేము కొంతమంది సిబ్బందిని పంపించి ప్రజలకు ఏ విధమైన మంచి అవసరం దృష్ట్యా ఎవరికి ఇబ్బందులు రాకుండా చూస్తూ సమ్మె చేస్తున్నాము. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మా ముందు దయించి ఈ శాలరీలు పెంచి మమ్మల్ని మా కుటుంబాలు ఆదుకుంటారని ఆశిస్తున్నాము. ఇట్లు వీరబాబు, ఇక్కడ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్.